నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అసలు ఉత్కంఠ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది కేవలం గెలుపు ఓటమి కథ కాదు. ఇది పవర్, పేటం, భవిష్యత్ రాజకీయాల పోరు. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 66 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని పట్టణ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చాటింది. మరోవైపు బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలకే పరిమితమైంది. కానీ అసలు కథ ఇక్కడతో ముగియలేదు. మొత్తం 37 మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి ఏర్పడడంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పీక్కు చేరుకుంది. ఇక ఎవరి చేతిలో అధికారం ఉంటుందో, ఎవరి చేతిలో మేయర్, చైర్మన్ పీఠాలు పడతాయో అన్నది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాలన్నీ ఒక్క మాటే చెబుతున్నాయి. అసలు లెక్క, అసలు క్లైమాక్స్ ఈ నెల 16వ తేదీన తేలనుంది. ఈ ఫలితాలు అధికార పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చినా పూర్తి నిశ్చిత మాత్రం ఇంకా ఇవ్వలేకపోయాయి. ఎందుకంటే హంగ్ మున్సిపాలిటీలో ఒక్క సభ్యుడు ఇటు నుంచి అటు మారితే పూర్తి పాలక మండలి చేరజారే ప్రమాదం ఉంటుంది. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇంకా ఇతర పార్టీలు అన్ని మేయర్, చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బేరసారాలు, వ్యూహాలు, క్యాంపు రాజకీయాలు ఇప్పుడు అన్నీ తెరపైకి వచ్చేసాయి. ఇక ఎన్నికల తర్వాతి రాజకీయమే కాదు, ఇదే అసలు ఎన్నికల కన్నా తీవ్రమైన పోరు. ఒక్క మున్సిపాలిటీ ఒక్కో రాజకీయ ప్రతిష్టగా మారిపోయింది. ఇక రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు, ఈ 37 హంగ్ మున్సిపాలిటీలే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తాయి. ఎవరు ఈ పీఠాలను గెలుచుకుంటారో వారికే పట్టణ రాజకీయాల్లో పైచెయ్యి. ఈ నెల 16న జరిగే మేయర్, చైర్మన్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల పరిమితులు ఉండవు. అవి రాష్ట్ర స్థాయి రాజకీయ సమీకరణాలకు బలమైన సంకేతాలుగా మారనున్నాయి. అందుకే ఇప్పటివరకు కనిపించిన ఫలితాలు ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా, అసలు క్లైమాక్స్ ఈ నెల 16న తెరపైకి రానుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి లైవ్లో చిట్టెడి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సార్ నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు, ఎలా చూడొచ్చు అంటారు? దాదాపుగా 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. దాదాపు తెలంగాణకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అత్యధిక స్థాయిలో మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కేవలం 13 మున్సిపాలిటీలకి బీఆర్ఎస్ పరిమితమైంది. ఇప్పుడు అందరి దృష్టి హంగ్ ఉన్నటువంటి 36 మున్సిపాలిటీలు ఏ పార్టీకి దక్కబోతున్నాయి, ఈ నెల 16వ తేదీ ఎలా ఉండబోతుంది, మేయర్ అలాగే డిప్యూటీ మేయర్, ఇక చైర్పర్సన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నుకున్నటువంటి 16వ తేదీ మీదనే అందరి ఉత్కంఠ. 3 పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు కూడా తెరదీశాయి. ఏం చెప్తారు? అవునండి, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఒకసారిగా వేడెక్కిపోయాయి. ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ తర్వాత కొంత రాజకీయ ప్రశాంతత ఏర్పడుతుందని భావించారు, కానీ రాజకీయాలు వేడి నిజంగా ఈ రోజే ఎక్కాయని మనం చూడవచ్చు. ఎందుకంటే అనేక రకాల మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ అభ్యర్థులే కాకుండా పార్టీలో గెలిచినటువంటి క్యాండిడేట్లు కూడా ఇతర పార్టీలకు మద్దతు తెలపడానికి చేస్తున్న పై ఎత్తులు కూడా మనం చూస్తున్నాము. ఇటు అధికార పార్టీ కూడా చాలా అగ్రెసివ్గా మున్సిపాలిటీని కైవసం చేయడం కోసం ఏ రకంగా అయినా కూడా మనం ముందుకెళ్ళాలనే దూసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అందుకే మనకంటే మహేష్ గౌడ్ గారు ఇవాళ ఒక వీడియో క్లిప్ అయితే చాలా వైరల్గా అవుతూ ఉంది. పోలీసులకి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్ని ఎత్తుకేసి వచ్చేసేయండి అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉందో, అంటే రాజకీయాలను కొంత వేడెక్కించి చాలా ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే ఒకసారి కనుక మేయర్గా ఎన్నికైతే అక్కడ స్థానికంగా కొంత పట్టు దొరుకుతుంది. ప్రజల్లో ఇంకా పార్టీ పటిష్టం చేయడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి అభిప్రాయానికి దాదాపుగా అన్ని పార్టీలు వచ్చాయి. బీఆర్ఎస్ కూడా ఏంటంటే చాలా తక్కువ స్థానాలతో ఈ 13 మున్సిపాలిటీలు రావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్కు కంగుతిన్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చాలా ప్రకటనలు ఇచ్చింది, కానీ ప్రజలకి అవి చేరవేయటంలో విఫలమైందని అనేక రోజులుగా చెప్తున్నటువంటి తరుణంలో ఇవాళ వారు చాలా కొండంత ఆశతో, ఎందుకంటే కాంగ్రెస్లో అటు అంతర్గత కలగాలు కావచ్చు, ఇక్కడ జీవన్ రెడ్డి విషయంలో కావచ్చు, మిగతా కొన్ని చోట్ల కూడా పార్టీలో అంతర్గతంగా వస్తున్నటువంటి వైషమ్యాల నేపథ్యంలో బీఆర్ఎస్ కొంత లబ్ధి చేయడానికి ఆస్కారం ఉందన్నటువంటి భావించిన తరుణంలో చాలా తక్కువగా రావడం. ఇవాళ హంగు దాదాపుగా 37 మున్సిపాలిటీలో హంగు రావడం అనేటువంటిది చాలా ప్రత్యేకించున్నాయి. కొన్ని మున్సిపాలిటీలు అయితే మనకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే ఎట్లయితే ఉత్కంఠగా ఉంటుందో అట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందూరు మున్సిపాలిటీని తీసుకుంటే నిన్న అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ స్థానిక ఎంపీ అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రోజే చెప్పారు, మేము ఇందూరులో మేము మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకోబోతున్నాం, మాకు అత్యధిక సభ్యులు ఉన్నారని. తదుపరి కొద్ది క్షణాలు ఉన్నాయి, కొద్ది గంటల్లోనే మార్పు చేసి ఇందూరు రాజకీయాల్లో ఎంఐఎం అక్కడ
కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ ఇచ్చి మేమే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం అనే ప్రకటన నేపథ్యంలో ఆ యొక్క మార్పులు చేర్పులు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంటే మొత్తానికి ఈ ఎలక్షన్ వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మనకు తెలంగాణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టుదగించుకోవడం కోసం సర్పంచులను అత్యధికంగా గెలిపించుకోవడం కోసం అనేక కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా తన ఉనికిని చాటుకోవడానికి ప్రతిపక్ష హోదాను సాధించడం కోసం మేము ప్రత్యామ్నాయం మేము మాత్రమే అవుతామని చెప్తూ అక్కడ దాదాపు 700 పైచిలకు సర్పంచులను గెలవటం, ఇవాళ మున్సిపాలిటీలో కూడా దాదాపుగా 260 పైచిలకు వార్డుల వారిగా చూస్తే గెలిచినట్టుగా కనబడతా ఉంది. ఓవరాల్గా ఓటు శాతం కూడా కొంత మేరకు పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ కరీంనగర్ను బీజేపీ కైవసం మేయర్ పదవిని మేము కైవసం చేసుకున్నాం అన్నట్టుగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా అన్ని రకాల రాజకీయ పార్టీలు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇటు బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నంగా ఎక్కడ అయితే హంగుందో అక్కడ తను కీలకంగా ప్రవర్తించి అక్కడి నుంచి వీలైనన్ని మున్సిపాలిటీలను మేయర్ స్థానాలను తగ్గించుకోవాలి లేదా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పింది. కాకుండా బీజేపీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఎవరికి మద్దతు ఇవ్వం, మాకు మద్దతు ఇచ్చే పార్టీలను మేము స్వాగతిస్తామనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఇక ఎక్కువగా ఉన్నటువంటిది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎవరితోనైనా కలవడానికి సిద్ధంగా ఉంది, బీఆర్ఎస్ కూడా తన అపనహస్తాన్ని అందిస్తూ ఉంది. కాబట్టి ఇక 16వ తేదీ వరకు మనకి రాజకీయ ఉత్కంఠ, ఈ రాజకీయ పోరు ఏదైతే ఉందో మరింతగా మీరు అన్నట్టుగా ఇందాకనే క్యాంప్ రాజకీయాలు కూడా చాలా వేడెక్కిపోయాయి. గెలిచినటువంటి అభ్యర్థులను తమ తమ స్థానాలకు తరలింపు చర్యలు చేపట్టి అందుబాటులో లేకుండా మిగతా పార్టీలు తీసుకునే విధంగా లేకుండా బీఆర్ఎస్ ఆల్రెడీ తమ గెలిచినటువంటి అభ్యర్థులను తన క్యాంపులోకి తీసుకురావడం, కాంగ్రెస్ కూడా ఆ దిశగానే క్యాంప్ రాజకీయాలు చేస్తుండడం కూడా గమనించవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరస వహిస్తూ అదొక రాజకీయంలో ఒక నైతికత అనేటువంటిది రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఓటు కోసం, సీటు కోసం లేదా రాజకీయ పీఠాల కోసం ఎంతటి వారితోనైనా ఎవరితోనైనా ఏ రకమైనటువంటి రాజకీయ ఒప్పందాలు చేసుకోవడానికైనా వెనకాడినట్టుగా మనకు కనబడుతున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్లు కూడా చాలా మనకు అనేక రకాలైన సంఘటనలు, అంటే డబ్బుతో ఓట్లను కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేదా మేయర్ పీఠల అధిష్టానించు కోసం దాదాపు 8 కోట్ల పైచీలకు సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 కోట్ల మున్సిపాలిటీ పన్ను కట్టి మేయర్ అభ్యర్థిగా నిలుస్తున్నటువంటి అభ్యర్థి కూడా ఓడిపోవడం, ఓటుకి చాలా దాదాపుగా ఎక్కువగానే పంచారనే వార్తలు వినపడుతున్న నేపథ్యంలో కూడా అయినప్పటికీ అలాంటి అభ్యర్థులు ఓడిపోవడం, చాలా సామాన్యులు కూడా ఈ కౌన్సిలర్గా గెలవడం కూడా ఒకటి వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూనే ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే భావించి ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పుదోవ పట్టించే విధంగా కూడా ఇవాళ మాయ మాటలతో గెలిచిన అభ్యర్థులను మభ్యపెడుతూ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి ఉదాహరణ కూడా మనకు కవిత గారు అందరికీ మీడియాలో మనం ప్రత్యక్షంగా చూసాం. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కవిత గారితో బీఫామ్ తీసుకొని మేము పొత్తుతో వెళ్తున్నాం అనేటువంటి నేపథ్యంలో వారు గెలిచిన తర్వాత లేదు మాకు అక్కడ జాగృతి పార్టీకి, తెలంగాణ జాగృతికి ఎటువంటి సంబంధం లేదు, మేము ఫార్వర్డ్ బ్లాక్ గానే గెలిచామనేటువంటి ఒక స్పష్టత లేని వైఖరిని, అంటే ఒక రకమైనటువంటి స్పష్టత లేని రాజకీయ వైఖరిని కూడా, అంటే రాజకీయ చిత్రతల ఎత్తుగడల్లో ఎవరు ఎటువైపు వెళ్ళకపోతున్నారు, ఎట్లా ఈ మారబోతున్నాయి అనే విషయం మాత్రం ఒక సంచలనాత్మకంగాను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించే విధంగా మనకైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కనబడుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మీరు చెప్తున్న విధంగా దాదాపు 8కి సంబంధించినటువంటి వార్డు సభ్యులు కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకొని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వడ్డేపల్లి శ్రీనివాస్ కూడా చెప్తున్నారు, బీఫామ్ ఇచ్చినా కూడా కానీ ఈ సింహం గుర్తు అనేది నాది మాత్రమే, కాకపోతే ప్రధానంగా మా సంబంధించినటువంటి వార్డు సభ్యులందరూ కూడా మాతోనే ఉన్నారంటూ వీళ్ళందరినీ నేనే గెలిపించుకున్నాను అనేసి కూడా చెప్పుకొచ్చారు. కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎలా చూడొచ్చు అంటారు? ఉన్నటువంటి మున్సిపాలిటీలు టోటల్గా హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీలని ఇప్పుడు 36 మున్సిపాలిటీల్లో దాదాపు చాలా వరకు మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక 10 మున్సిపాలిటీలు ఎటు తేలైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దాదాపుగా జనగాం లాంటి మున్సిపాలిటీలు కూడా చాలా తీవ్రమైనటువంటి
క్యాంప్ రాజకీయాలకి తెరతీసేటువంటి అవకాశం ఉంది. మొయినాబాద్ ఫామ్ హౌస్లో జనగామకు సంబంధించినటువంటి వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ క్యాంప్ రాజకీయాల్లో ఉన్నారు. మరి వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆ రోజుటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా 16వ తారీఖు? ఖచ్చితంగా అండి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఇది ఒక నైతికంగా దిగజారుతనని కనబడుతుంది. మనందరికీ తెలుసు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది అంత పెద్దగా తెలంగాణలో ప్రాచుర్యం లేనటువంటి పార్టీ. ఎక్కడ కూడా ప్రజల్లో పెద్దగా ఆదరణ ఉన్నటువంటి పార్టీ కాదు. వారికి గుర్తింపు ఉండొచ్చు, సింబల్ ఉండొచ్చు, కానీ లేదు. ఎప్పుడైతే జాగృతి లాంటి వారు కలిశారో వారు ఒక మద్దతు ద్వారా కొంత గెలిచారనడంలో నాకైతే ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ఖచ్చితంగా కవిత గారి నాయకత్వం లేదా కవిత గారి తెలంగాణ జాగృతి కృషి ద్వారా అక్కడ గెలవడానికి ఆస్కారం ఉంది. కానీ ఇవాళ వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేటువంటిది అదే ఇవాళ రాజకీయ అవసరాలు అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ ద్వారా ఏదైనా మేలు జరగవచ్చు. వారికి వారి కౌన్సిల్ ఆ ఏరియాలో వార్డులలో కొంత అభివృద్ధి ఏదైనా జరగవచ్చు, లేదా తమకు కూడా వ్యక్తిగతంగా ఏదైనా ప్రయోజనం చేకూర్చుకోవడానికి కొంత ఆస్కారం ఉంటుందని కావచ్చు. ఇట్లా అనేక రకాలైనటువంటి కారణాల చేత ఇప్పుడు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉందంటే ఏదేమైనా చేసి అధికారంలో చివరిగా ఏ రకంగానైనా మేము సాధించుకోవాలి. మనకు తెలుసు ఎలక్షన్ల ముందు కూడా ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు అమలు కాని హామీలను ప్రజలకు ఇట్లా నీటి మీద మూటల్లాగా చెప్పేస్తూ అధికారంలోకి వచ్చేసి తర్వాత వాటి ఊసెత్తకుండా కూడా ప్రజలు కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకునేటువంటి దుస్థితి ఇవాళ కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ కూడా అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా అత్యధిక స్థానాలను నిలదొక్కుని చేసుకున్నట్లయితే రేపు రాబోయే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో ప్రజలకు ఒక సంకేతాన్ని ఏమివచ్చు అంటే మేము అధికారంలో ఉన్నాం, మా సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని చేరుతున్నాయి, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారన్నటువంటి విశ్వాసాన్ని. ఎందుకంటే గతంలో కూడా ఇన్ని ఓట్లు కాంగ్రెస్కు రాలేదు. బీఆర్ఎస్కు వచ్చినటువంటి ఓట్లలో పోల్చుకున్నప్పుడు మన కాంగ్రెస్ గతంలో కూడా ఇన్ని ఓట్లు లేవు. కాబట్టి ఇప్పుడు వారికి కూడా కొంత ఓట్ గెయిన్ షేర్ అనేటువంటిది పెరిగింది. దానితో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా చోట్ల రెబల్ క్యాండిడేట్స్ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడంతో వారందరికీ కూడా అధికార పార్టీలో ఖచ్చితంగా చేరడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో చేరితే వాళ్ళకి పెద్దగా మేలు జరిగే అవకాశం ఉండదు, వారికి కానీ వారి యొక్క ప్రాంతానికి కానీ పెద్దగా మేలు జరగడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అధికార పార్టీకి ఏ రకంగానైనా ప్రలోభాలు పెట్టడానికి కానీ హామీలు ఇచ్చినా కూడా అటు చేరడానికి ఈ యొక్క ఎన్నిక కాబట్టినటువంటి వార్డు కౌన్సిలర్స్ కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇది ఒక రాజకీయంగా ఒక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని తుంగలో తొక్కుతూ ఈ ఈక్వేషన్స్ మారుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులను చూస్ చేసుకున్నారంటేనే ఒక రాజకీయం పైన విరక్తితోనో లేకుంటే రాజకీయ పక్షాలపైన వ్యతిరేకతో ఒక వ్యక్తిగా వారికి గుర్తించే ప్రజలు ఓటేస్తే కనీసం వారం 10 రోజులు తిరగకుండానే ఒక పార్టీ మార్చి ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళు కూడా ఒక కండువాను మార్చి ఫార్వర్డ్ బ్లాక్లో ఉండి ముందుకెళ్ళిన వేరే విషయం. కానీ వాళ్ళ అధికార పార్టీలో చేరి మేము స్వతహా కాంగ్రెస్లో చేరుతున్నామంటే సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ ఇంకో పార్టీతో చేరడంలో తప్పులేకపోవచ్చు, కానీ ప్రజాభిప్రాయం దృష్ట్యా చెప్తున్నాను. ఒక రాజకీయంగా వారు కరెక్టే కావచ్చు, కానీ ప్రజాభిప్రాయం దృష్టిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో అంటే ఇంకా మనకు 1-2 రోజులు ఉన్నాయి కాబట్టి చివరి రోజు వరకు కూడా ఏ రకమైనటువంటి క్యాంప్ రాజకీయాల్లో మార్పులు రావచ్చు, ఎక్కడ ఏ రకమైన మార్పులు వస్తాయనేటువంటి విషయంలో కూడా కొంత ఉత్కంఠ మాత్రం మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి రాష్ట్ర రాజకీయాలను కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ హైదరాబాద్ లాంటివి పనిచేయడానికి ఉంది. ఆ రకంగా మనం చూడొచ్చండి. అలాగే కృష్ణారెడ్డి గారు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 7 కార్పొరేషన్లు స్పష్టమైనటువంటి మెజార్టీలో 3 కార్పొరేషన్లు అయితే కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. ఇక ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ అక్కడ ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకునేదేసే చెప్పుకోవాలి. దాదాపు ఎక్స్ అఫిషియన్ సభ్యులతో కూడా ఇంకా సస్పెన్షన్లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు ప్రధానంగా టోటల్ మనం చూస్తే కొత్తగూడెం, అలాగే నల్గొండ, మహబూబ్ నగర్, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, అలాగే కరీంనగర్. వీటిలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ, మహబూబ్ నగర్, పెద్దపల్లి, మంచిర్యాల కైవసం చేసుకుంటే పెండింగ్లో ఉన్నటువంటి కరీంనగర్, నిజామాబాద్, అలాగే కొత్తగూడెం కార్పొరేషన్లే. ఎలా చూడొచ్చు అంటారు ఈ పెండింగ్లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు? కొత్తగూడెంలో చూస్తే హోరాహోరీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 20 వార్డులను గెలుచుకుంది, అలాగే సిపిఐ కూడా 20 వార్డులను గెలుచుకుంది. కేవలం బీఆర్ఎస్ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇండిపెండెంట్లు 3 ఉన్నారు. ఆ కార్పొరేషన్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి?
ఏం చెప్పుకోవచ్చు అంటారు? మరి ఇంకోవైపు కరీంనగర్, నిజామాబాద్. కరీంనగర్లో అయితే స్పష్టంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ కైవసం చేసుకుంది. 30 వార్డు సభ్యులను కైవసం చేసుకుంది. రెబల్గా ఒకరు, ఎక్స్-అఫీషియల్ సభ్యులు బండి సంజయ్ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులను కూడా కలుపుకున్నారు. కాసేపటి క్రితమే కార్పొరేషన్ కైవసం చేసుకున్నా అనేసి బండి సంజయ్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్నది నిజామాబాద్, కొత్తగూడెం మాత్రమే. ఎలా చూడొచ్చు అంటారు? నిజామాబాద్లో కూడా 28 సంబంధించినటువంటి కార్పొరేషన్లకు 28 వార్డు సభ్యులు నిజామాబాద్లో బీజేపీ పార్టీకి వస్తే అక్కడ ప్రధానంగా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఏదైతే 14కు సంబంధించినటువంటి వార్డు సభ్యులు కాంగ్రెస్కు ఉన్నారు, 17 మంది ఎంఐఎం సభ్యులు. ఇది కాంగ్రెస్కి కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా నిజామాబాద్? లేదంటే బీజేపీకి కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా? కొత్తగూడెం సిపిఐకి వస్తుందంటారా? కాంగ్రెస్ పార్టీకి దక్కేటువంటి అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? కొత్తగూడెం ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అధికార పార్టీ ఉంది, కమ్యూనిస్టులు కూడా గతంలో కాంగ్రెస్తో కలిసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక రకంగా ఇద్దరు కలిసిపోయి మేయర్ పీఠాన్ని అక్కడ చేపట్టిన ఆశ్చర్యపోవడం లేదు. లేదా అక్కడ నుంచి ఒకరిద్దరిని ఖచ్చితంగా ఇటువైపు లాక్కొని మెజార్టీ సభ్యులతో కొత్తగూడెం మీ కాంగ్రెస్ కోటాలో వేసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని చాటుకోవడం కోసం అభ్యర్థులను అక్కడ ఉన్నటువంటి వారిని ఎంతో రకంగా నెగోషియేట్ చేసి వారిని కలుపుకొని అక్కడ ఆ పీఠాన్ని కైవసం చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కరీంనగర్ విషయానికి వస్తే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కరీంనగర్ బీజేపీకి ఒక కంచుకోటగా మారిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. బీజేపీ కూడా చాలా దూకుడుగా కరీంనగర్లో, ముఖ్యంగా బండి సంజయ్ గారు చాలా దూకుడుగా అక్కడ ఈటెల రాజేందర్ గారు కూడా హుజరాబాద్ లాంటి కాన్స్టిట్యుయెన్సీలో మనము చూసాము. వారు తమ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక రకంగా బండి సంజయ్ గారిదే పైచేయిగా కనబడుతున్నట్టుగా పరిస్థితి కనబడతా ఉంది. ఓవరాల్గా కరీంనగర్ చూసుకుంటే ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 100% బీజేపీ కోటాకు వెళ్ళిపోతుంది. ఇక నిజామాబాద్ ఉత్కంఠ రేపే అవకాశం ఉంటుంది. నిజామాబాద్లో అటు బీజేపీ ఏ రకంగా పావులు కదుపుపోతుంది, బీజేపీకి ఎందుకంటే అధికారం ఇక్కడ రాష్ట్రంలో లేకపోయినా కేంద్రంలో ఉంది. ఇక్కడ 2 కేంద్ర మంత్రులు మన రాష్ట్రంలో ఉన్నారు, ముఖ్యంగా ఎక్కువగా ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి నిజామాబాద్లో కొంత అరవింద్ ధర్మపురి గారు ఎప్పటి నుంచో కొంత దూకుడుగా బీజేపీ వైపు దూసుకెళ్తున్న పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇట్లా అనేక రకాల నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం అటు బీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా కూడా ఏ రకంగా పదవులు కలుపుతారో, ఏ రకంగా చివరి వరకు కూడా అంటే ఒక స్పష్టమైన వైఖరి ఇప్పటి వరకైతే మనం చెప్పలేము. ఎక్కువగా నా అంచనా ప్రకారం అయితే బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీజేపీ కూడా తమ శ్రమ మోడ్చి ఖచ్చితంగా కనీసం నిజామాబాద్నైనా కైవసం చేసుకోవాలి అనేటువంటి పట్టుదల మాత్రం బీజేపీలో చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలో అంటే 3 కార్పొరేషన్లో చూసుకున్నట్లయితే 2 బీజేపీకి, 1 కాంగ్రెస్కు వెళ్ళడానికి ఆస్కారం అయితే చాలా బలంగా కనబడతా ఉంది నా అంచనా ప్రకారంగా. అలాగే కృష్ణారెడ్డి గారు కాసేపటి క్రితమే ఎన్నికల కమిషనర్ స్టేట్ ఎస్సీసీ ఏదైతే ఉందో రాణి కుముదిని కూడా మున్సిపాలిటీ అలాగే అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లకి పర్సంటేజ్ ఇచ్చారు, ఏ పార్టీలకి ఎంత అనేది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి 39.8%, అలాగే బీఆర్ఎస్కి 28.8%, బీజేపీ 15.6%, ఎంఐఎం 3.6%, సిపిఐ 1.5%, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కవితా పార్టీకి 1.7%. ఎట్లా వేరియేషన్ వేయచ్చు అంటారు? ఇప్పుడు ఉన్నటువంటి అందరూ అనుకుంటుంటారు ఈవీఎంలు అంటేనే ట్యాంపరింగ్ జరుగుతుంది అనేసి కూడా చాలా వరకు అనుమానాల్ని నివృత్తం చేయడానికి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. స్పష్టమైనటువంటి ఫలితాలు వచ్చాయి. దాదాపు కాంగ్రెస్ పార్టీకి 39.8% గెలుపు ఉత్సాహంలో ఉన్నటువంటి ప్రజలు, పట్నం ఓటర్లు కూడా కట్టుబెట్టినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 28.8%కి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఏ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ల ఎన్నికల్లో పుంజుకున్నటువంటి పరిస్థితి కనపడుతుందంటారు? కాంగ్రెస్ నో డౌట్ అండి, కాంగ్రెస్ చాలా బలంగా పుంజుకుందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గత సంవత్సరము గత టెన్యూర్లో జరిగిన ఎలక్షన్లు ఇప్పటికి చూసుకున్నట్టయితే గణనీయంగా ఓటు శాతం పెరిగింది. బాగా లాస్ అయిందంటే మనం ఒక రకంగా బీఆర్ఎస్ అనే చెప్పుకోవచ్చు. బీజేపీకి కూడా ఒక 2-3% పెరిగినట్టుగా ఉంది. గతంలో 10-12% బీజేపీకి వస్తే ఇప్పుడు 15% వచ్చాయి. ఒక 3-4% ఓట్లు కొంత పెరిగి ఉండొచ్చు. కానీ బాగా లాస్ అయిందంటే మాత్రం మనము బీఆర్ఎస్ అనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కూడా చాలా బలంగానే వేగంగా పుంజుకుంది. కాకుంటే ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నప్పుడు ఇటు కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్కు చూసుకున్నప్పుడు ఓటు పర్సెంట్ విషయంలో
ఒక 10% అటు ఇటుగా కనబడుతున్నా సీట్ల విషయంలో మాత్రం చాలా గణనీయంగా తేడా ఉంది. 10% కాదు కదా, దాదాపుగా 50% కన్నా ఎక్కువగా డిఫరెన్స్ అనేది కనబడుతుంది. కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది అంటే ఓట్ల శాతము గతంలో కూడా మనకు జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గణనీయమైన ఓటు శాతం వచ్చిన గెలుపుని నిర్ణయించే దాంట్లో ఓడిపోవడంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఓట్ల శాతం విషయంలో పెద్ద తేడా లేదు. అదే కొనసాగింపు ఈ రోజు కూడా ఆ గ్యాప్ కొంత పెరిగింది. కాంగ్రెస్ కు బలం పెరిగింది, బీఆర్ఎస్ వీక్ అయింది. బీఆర్ఎస్ వీక్ అవడానికి కూడా ఇవాళ పార్టీలో అంతర్గత కలహాలు కావచ్చు, కేసీఆర్ కుటుంబంలో వచ్చిన అంతర్గత పోరు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కేసీఆర్ గారు ఒక రకంగా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాక ప్రజలపై సమస్యలపైన గొంతెత్తకపోవడం కావచ్చు, ఇట్లా అనేక విషయాల సమ్మేళనంతో ఇవాళ ఓటు బీఆర్ఎస్ పార్టీకి ఆ మెజార్టీ కావచ్చు అవన్నీ కూడా తగ్గినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కొంత సొంత కుటుంబం నుంచి కూడా ప్రతిపక్షాలు ఏవైతే విమర్శలు చేశాయో అదే విమర్శలు కవిత గారు కూడా చేయడంతో కొంత ప్రజలు నమ్మినట్టుగా కనబడతా ఉంది. ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పైన ఇంకా ఆ పూర్తి స్థాయిలో ఆ నమ్మకం కానీ లేదంటే మళ్ళీ రీగెయిన్ చేసుకునే అవకాశం లేదనేటువంటి ఆలోచనలు. ఎందుకంటే పార్టీ అటు హరీష్ రావు చేస్తారా లేకుంటే కేటీఆర్ గారు వెళ్తారా ముందుకి, లేకుంటే కేసీఆర్ గారే ముందుకెళ్తారా పార్టీ అనే నిర్ణయంలో కూడా కొంత అస్పష్టత సామాన్య ప్రజల్లో ఉంది. పార్టీలో ఒక స్పష్టత ఉన్నప్పటికీ సామాన్య ప్రజల్లో మాత్రం కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎవరు ఎప్పుడు మారుతారు? ఎందుకంటే చాలా సందర్భాల్లో హరీష్ రావు గారు పార్టీ మార్చారని, ఒకవేళ కేటీఆర్ గారు ఒంటరిగా అవుతారనో, ఇట్లా అనేక రకాల ఊహాగానాల నేపథ్యంలో పార్టీ చీలిపోతుందనేటువంటి నేపథ్యంలో కూడా కొంత బలహీనపడినట్టుగా కనబడతా ఉంది. కాంగ్రెస్ కు మాత్రం అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ కూడా చాలా రకాలుగా ఇటు నల్గొండలో కానీ ఇటు నిజామాబాద్లో కానీ అనేక రకాలుగా కొంత పార్టీలో అంతర్గతంగా సమస్యలు, నాయకత్వంలో నాయకులు, సీనియర్ నాయకులు కొంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం పార్టీలో కొంత జరిగినప్పటికీ కూడా భారీ సంఖ్యలో ఎక్కువ మొత్తంలో గెలుచుకోవడం, ఓట్ల శాతం కూడా అత్యధికంగా రావడం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక బలమైన పాజిటివ్ సంకేతంగా చూడొచ్చు. వారు వెళుతున్న దూకుడుతనానికి, అంటే రాజకీయంగా సరే మంచి చెడ పక్కకు పెడితే వారు దూకుడుగా వెళ్తున్న విధానానికి ప్రజలు ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు కూడా కొంత పార్టీ అటువైపు మొగ్గు చూపుతున్నట్టుగా ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నటువంటిగా సంకేతాలు మరొకసారి కూడా, అంటే గతంలో మనం అసెంబ్లీ ఎలక్షన్లో చూసాము, ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో చూసాము, మున్సిపల్ ఎలక్షన్లో చూసాము. భారతీయ జనతా పార్టీ ఇంకొంచెం దూకుడుగా కనుక వెళ్ళగలిగితే ప్రత్యామ్నాయంగా బీజేపీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వాళ్ళు దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది. సమిష్టిగా కలిసి పనిచేసి పార్టీ మరింత దూకుడు పెంచగలిగినట్లయితే ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల సమస్యలని ప్రధానంగా ఎక్కడికక్కడ నిలదీసి చేసే కార్యక్రమాలను మరింత పెంచినట్లయితే భాజపాకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పెరిగిన ఓట్ల శాతం విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాలు ఎంత విమర్శలు చేసినా కూడా తన అధికార పార్టీ యొక్క ముద్రను, అధికార పార్టీ యొక్క నమ్మకం ఏదైతే ప్రజల్లో ఉండాల్సిందో దాన్ని సాధించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా విజయం సాధించిందని చెప్పొచ్చు. అలాగే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు, ఫోన్ ట్యాపింగ్ అంశం అట్లాంటిది కూడా పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పెద్ద ఎత్తున ప్రజలు నమ్మారా? పట్టణ ప్రజలు అలా ఆలోచించే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రధానంగా మనం చూసుకుంటూ అంతర్గత కుమ్ములాట్లు మీరు చెప్తున్న విధంగా మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, అలాగే అవినీతికి పాల్పడుతున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మినిస్టర్ల మీద ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం, వీటన్నింటికీ చెక్ పెట్టే రేవంత్ రెడ్డిని వన్ మ్యాన్ షోగా పట్టణ ప్రజలు ఆదరించారా? ఒంటి చేత్తో గెలిపించారా? తర్వాత కూడా రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ స్ట్రాటజీ వన్ మ్యాన్ షోగానే కొనసాగనుందా? ఫైనల్గా 1 minute బ్రీఫ్. ఆ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఖచ్చితంగా ప్రజలు నమ్మినట్టుగానే కనబడుతూ ఉన్నది. ఎందుకంటే చాలా వరకు సిబిఐ కానీ వీటిలలో కావచ్చు రకాలుగా గతంలో చేసిన బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ట్యాపింగ్ లాంటి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినాయని చెప్పుకోవచ్చు. దానితో పాటుగా మీరు అన్నట్టుగా ఇవాళ మనకు ఇటు ముఖ్యంగా అధికార పార్టీ తన రేవంత్ రెడ్డి తన యొక్క ముద్రను ముందుకు తీసుకెళ్లడంలో ఎటువంటి సందేహం లేదు. అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి వేదిక అని, అంతర్గత ప్రజాస్వామ్యానికి వేదిక. నాయకులు చాలా సందర్భాల్లో పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడుతుంటారు.
కానీ అధికారంలో వచ్చిన తర్వాత కొంత క్రమశిక్షణతో పార్టీలో సీనియర్లు కూడా కొద్దిగా డిసిప్లిన్ కనిపించిన ఈ మధ్య కాలంలో గత 6 నెలల కాలంలో కొంత పార్టీ లైన్ దాటి మాట్లాడి సీనియర్లు కనబడుతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారికి మరింత బలం చేకూర్చినట్టు ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అనుకున్న లైన్లోనే పార్టీ ఇవాళ ఎలక్షన్లకి మున్సిపల్ ఎలక్షన్లకు వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా చాలా మరింత మైలేజ్ని తీసుకొచ్చి తన నాయకత్వాన్ని మరింత బలోపేతం కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రైట్, కిషారెడ్డి గారు లైవ్లోకి వచ్చి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపుగా అత్యధిక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 66 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితమైంది. అలాగే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి 7 కార్పొరేషన్లు 4 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి స్పష్టమైన ఫలితాలు వచ్చాయి. ఇక 3 మాత్రమే సందిగ్ధంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్, అలాగే నిజామాబాద్, కొత్తగూడెం వీటికి స్వతంత్ర అభ్యర్థులే కీలకం కాబోతున్నారు. 16వ తేదీన మేయర్, అలాగే ఉప మేయర్, చైర్మన్, అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఆ రోజు స్వతంత్ర అభ్యర్థులే కీలకం కాబోతున్నారు. ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా విప్ జారీ చేసింది. మరి ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియన్ ఓట్లు కూడా కీలకం కాబోతున్నాయి. మొత్తానికి ఉన్నటువంటి ఏదైతే హంగ్ ఏర్పడినటువంటి 36 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఎటువైపు మల్లనున్నాయి, ఏ పార్టీకి సపోర్ట్ చేయనున్నాయి అనేది కూడా ఫిబ్రవరి 16వ తారీఖున తెలియనుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.